హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో నేను ఏపీ హిస్టరీకి సంబంధించి నేను ఏ బుక్స్ చదివాను, ఏ బిట్ బ్యాంక్స్ ప్రాక్టీస్ చేశాను అనేది చెప్పబోతున్నాను. నేను బిఎస్ఎల్ హనుమంతరావు, అదేవిధంగా రఘునాథరావు, దీంతో పాటు జోగినాథ్ సార్ బుక్ అయితే చదివాను. బిఎస్ఎల్ హనుమంతరావులో ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర ఉంటుంది. రఘునాథరావు సార్ బుక్‌లో మోడర్న్ హిస్టరీ ఉంటుంది. ఈ 2 కలిపితే మొత్తం ప్రాచీన, మధ్యయుగాలు, ఆధునిక చరిత్ర కంప్లీట్ అవుతుందన్నమాట. ఈ 2 బుక్స్‌ని సమన్వయం చేసుకుంటూ, మనం ఏదైనా మార్కెట్‌లో ఉన్న వేరే కాంపిటీటివ్ బుక్ అంటే సేనయ్య సార్ బుక్ గాని, రమేష్ నాయుడు సార్ బుక్ గాని ఆల్రెడీ మీ దగ్గర ఉంటే ఆ బుక్కే చదవండి. ఒకవేళ లేకపోతే జోగినాథ్ సార్ బుక్ అయితే కొనుక్కోండి. ఈ బుక్స్‌తో జోగినాథ్ సార్ బుక్‌తో మైనస్ ఏంటంటే ఇందులో చాలా ఎక్కువ మ్యాటర్ ఉంటుంది. చాలా వాస్ట్ మ్యాటర్ అయితే ఉంటుంది. చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ పొల్యూషన్ ఉంటుంది. అంటే మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఏదైనా ఆల్రెడీ వేరే బుక్ ఉంటే బిఎస్ఎల్ హనుమంతరావు దాంతో పాటు రఘునాథరావుతో పాటు ఆ బుక్ అయితే చదవండి. ఒకవేళ ఇన్ కేస్ లేకపోతే అప్పుడు జోగినాథ్ సార్ బుక్ కొనుక్కొని దీన్ని కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఎందుకంటే ఇందులో చాలా వరకు కూడా అవసరం లేని మ్యాటర్ అయితే ఉంటుంది. అదంతా కూడా మనం తెలివిగా ఏదైతే వదిలేయాలో అదంతా వదిలేసి చదువుకుంటే బానే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు జోగినాథ్ సార్ బుక్ కొన్నట్టయితే జోగినాథ్ సార్ బిట్ బ్యాంకే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే జోగినాథ్ సార్ బుక్‌లో ఏదైతే మ్యాటర్ ఉంటదో ఆ మ్యాటర్ లైన్సే అలా తీసుకొని బిట్స్ కింద ఇచ్చారనమాట. సో, అందువల్ల మీకు ఈ బుక్ ఎఫెక్టివ్‌గా చదవడానికి ఈ బిట్ బ్యాంక్ అయితే యూజ్ అవుతుంది. ఇకపోతే 'రఘునాథరావు సార్' బుక్ అనేది మోడర్నిస్ట్‌కి చదువుకోవడానికి ఈజీగానే ఉంటుంది. కొంచెం మనం దృష్టి పెడితే బానే చదువుకోవచ్చు. లేకపోతే 'బిఎస్ఎన్ హనుమంతరావు' బుక్ చదవడానికి కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది. ఎందుకంటే అందులో కొంచెం భాష గ్రాంథికంగా ఉండడం, అదేవిధంగా ప్రాచీన మధ్యయుగాల చరిత్ర అవ్వడం వల్ల రకరకాల వాదనలు, భిన్న వాదనలు, ఆ తర్వాత ఆయనేం డిరైవ్ చేసుకున్నారు అనేవి ఇవన్నీ కూడా వాద ప్రతివాదాలు ఉంటాయి గాబట్టి, కొంచెం చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది గాబట్టి, దీన్ని కూడా చాలా తెలివిగా చదువుకుంటే అంటే ఇప్పుడు రాజకీయ చరిత్రలో ఎంతైతే చదవాలో అంత చదువుకొని, సామాజిక సాంస్కృతిక చరిత్ర కొంచెం బాగా చదువుకుంటే చాలా ఉపయోగం అయితే ఉంటుంది.